హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ ద సైన్ మీరు పాపికొండలు వెళ్ళాలి అని చెప్పేసి. దట్ మీరు గర్ల్ ట్రిప్స్ ఆర్ సింగిల్ ఆర్ గ్రూప్ ట్రిప్స్ వెళ్ళాలి అనుకుంటే నేను ఎలా వెళ్ళాను, నేను ఫేస్ చేసిన డిఫికల్టీస్ అన్ని ఈ వీడియోలో అయితే కవర్ చేస్తున్నా. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ సర్కిల్లో ఎవరైనా పాపికొండలు వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. 11:45 కి ట్రైన్ అయితే తెలుసు కదా ఇండియన్ మెంటాలిటీ. మనం కూడా పేరెంట్స్ అయిపోతున్నాం. అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము ఎడికి పోతున్నాం అంటే పాపికొండలు పోతున్నాం. ట్రాన్స్పరెంట్ జర్నీ డీటెయిల్స్ కావాలి అంటే డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బ్లాగ్ ఫుల్ చూడండి. మేము రైల్వే స్టేషన్ రీచ్ అయ్యే వరకు 11 అయింది. ఎగ్జాక్ట్ 11:45కి ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. డ్రాప్ వచ్చేసరికి 4:15, అంటే ఒక 5-10 మినిట్స్ అటు ఇటు అయ్యింది. అండ్ మోర్ ఓవర్ మనకి అసలు రూమ్స్ ఉన్నాయి, ఆటోస్ ఉన్నాయి అని అయితే చెప్తారు. అది అస్సలు నమ్మకండి, బికాస్ చాలా నెంబర్ ఆఫ్ ఆటోస్ ఉన్నాయి. రూమ్స్ కూడా ఫుల్ అవైలబుల్లో ఉన్నాయి. మేము నాన్ సీజన్లో వెళ్ళినాము. సీజన్లో మాత్రం ప్రియార్గా బుక్ చేసుకుంటే బెటర్. బట్ నన్ను సజెషన్ అడిగితే మాత్రం మీరు అక్కడికి వెళ్ళి చూసి రూమ్స్ బుక్ చేసుకుంటేనే బెస్ట్. బికాస్ అన్ని రూమ్స్ హైజీనిక్ అయితే లేవు. మేము బుక్ చేసుకుంది అయితే మాకు నచ్చలేదు. సో దాని పక్కనే ఇంకొక హోటల్ ఉంటే అక్కడికి వెళ్ళి చూసి బుక్ చేసుకున్నాం. అపార్ట్ ఫ్రమ్ దిస్, ప్రతి ఒక్కరు సేమ్ కాస్ట్ అనమాట. బోటింగ్కి ఎన్ని వెబ్సైట్ నుంచి రీచ్ అవుట్ అయినా సేమ్ 1300 per పర్సన్. దాంట్లోనే వాళ్ళు వెహికల్ ఛార్జెస్ అప్ అండ్ డౌన్ ఇంక్లూడ్ చేస్తారనమాట. మీకు లంచ్, బ్రేక్ఫాస్ట్ దాంట్లోనే ప్రొవైడ్ చేస్తారు. డీటెయిల్స్ కావాలి అంటే నేను కంచనైన నంబర్ కింద డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. అండ్ మాకు ఈ రూమ్ వచ్చేసి 1000 రూపీస్ పడింది. మేము జస్ట్ ఫ్రెష్ అప్ అండ్ బ్యాక్ టు బ్యాక్ మాకు ఈవినింగ్ నైట్ దర్శనం అయిపోగానే బస్సు ఉండే అనమాట. సో మేము అట్లా ప్లాన్ చేసుకున్నాం. మీరు ఒకవేళ స్టేకేషన్ కావాలి అనుకుంటే ఆ డీటెయిల్స్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ టైం నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆటోస్ లేవన్నారు. ఆ తర్వాత మళ్ళీ వచ్చినాక ఆటోస్ ఫుల్ ఉన్నాయి. సెకండ్ టైం రూమ్స్ లేవని చెప్పిర్రు. ఆ తర్వాత ఫుల్ రూమ్స్ ఉన్నాయి. ఎవరికి చెప్పకండి, నా మాటలే వినండి. నా కోడలికి కూడా యాస్ట్ వచ్చింది కాబట్టి చెప్పింది అనమాట. అది చెప్పింది నిజమే, నమ్మండి. వచ్చినప్పుడు పాపికొండలు వెళ్ళే రూట్ లో జస్ట్ ఒక 20 మినిట్స్ భద్రాచలం నుంచి స్టార్ట్ అయినాక 20 మినిట్స్ గ్యాప్ లో మీకు ఒక హోటల్ వస్తుంది, హోమ్ ఫుడ్. ఆప్షన్స్ అయితే ఎక్కువ లేవు. దోశ ఉంది అండ్ ఇడ్లీ ఉంది. దోశలో కారం దోశ, ఆనియన్ దోశ, ప్లెయిన్ దోశ అట్లున్నాయి. ఫుడ్ అయితే బాగుంది. ఇది విలేజ్ నేమ్ వచ్చేసి తోటపల్లి. ప్రైజెస్ కూడా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. సో అందరూ బ్రేక్ఫాస్ట్కి అయితే ఆపరు, బికాస్ మేము బ్రేక్ఫాస్ట్ చేయలేము అని చెప్పేసి ఆ అన్నకి రిక్వెస్ట్ చేస్తే ఆ అన్న అయితే ఆపిండు. ఈ ప్లేస్లో ఫుడ్ అయితే హోమ్లీ ఉంది కాబట్టి నా ఫ్రెండ్ అయితే రివ్యూ చెప్పింది. ఇదంతా వ్యూ. వెళ్ళే రోడ్ అయితే అసలు బాగోదు. ఇప్పుడే ఫుల్ బాడీ అంతా మసాజ్ చేసుకొని దిగినాం. అంకుల్ కదమ్మా అన్న. అన్న అన్న చెప్పండి. అన్న అన్నలోనే 8:30కి స్టార్ట్ అయితే 10:35కి వచ్చేసినాం. ఇక్కడ 5 hours బోటింగ్ ఉంటుంది. రోడ్ మాత్రం చాలా అసలు మంచిగా ఉన్నది. బాలాజీ రివర్ క్రూజ్ ఎంత మంచిగా ఉన్నాయి అన్నిట్లలో. ఇంకా సో ఆధార్ కార్డు డిజిటల్ నాట్ అలౌ, పేపర్ మీకు జిరాక్స్ కాపీ ఉండాలన్నమాట. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తారు. ఇది ఇక్కడ తినేయచ్చు, లేకపోతే ఇది తీసుకొని పైకి వెళ్ళచ్చు. ఇడ్లీ, ఉప్మా అండ్ 2 చట్నీ. ఇట్లా ఉప్మాలు, ఇడ్లీలు పెడతారని చెప్పేసి ఫస్ట్ ఆడ తినేసి బయలుదేరినాం అనమాట. ఒకవేళ మీకు నచ్చుతుంది అంటే డైరెక్ట్ బోట్లోనే
టిఫిన్ చేసేసండి, వాళ్ళు మీరు తినే వరకు వెయిట్ చేస్తారు. అన్ని బోట్స్ ఒకటేసారి స్టార్ట్ అవుతాయి. ప్రతి ఒక్క బోట్ లో ఇట్లాంటి ఒక టీమ్ ఉంటది, జస్ట్ మనల్ని ఎంటర్టైన్ చేయడానికి. ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అవుతుంది. అండ్ అక్కడ మీకు ఏమైనా సెలబ్రేషన్స్, వెడ్డింగ్ యానివర్సరీస్, బర్త్డే సెలబ్రేషన్స్ కావాలి అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్తే వాళ్ళు మనల్ని ఇన్వైట్ చేస్తారు అనమాట. అండ్ లక్కీలీ వాళ్ళ యానివర్సరీ సెలబ్రేషన్ రోజు వాళ్ళు ఈ ట్రిప్ చూస్ చేసుకొని వాళ్ళు అక్కడ మళ్ళీ పెళ్లి చేసుకున్నారు అనమాట. ఎవ్రీథింగ్ బ్లెస్డ్ అనిపించింది అసలు వాళ్ళని చూస్తుంటే. ఎన్ని కష్టాలు చూసి వచ్చింటారో. అట్లా అన్ని పెళ్లి పద్ధతులు ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్కటి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేయండి సార్. పెద్దవాళ్ళు అయితే వీళ్ళు తలపైన వేసేయండి అందరూ కూడా. లాగండి ఆడియో. ఒక్కసారి మేడం గారు భుజం మీద చేయండి సార్ ఒకసారి. యా ఇలా రండి సార్, నాతో వచ్చేయండి. ఒకసారి చూపించండి సార్. కనిపించిందండి, పారిపోయిందండి. ఎందుకు పారిపోయిందో తెలుసా? మీరు అరుంధతి నక్షత్రం చూసి బట్టి అరుంధతి మూవీలో అనుష్క చూసారు, అందుకే పారిపోయింది. అన్ని జబర్దస్త్ జోకులు ఉంటాయి. బీ ప్రిపేర్డ్. అర్థం కాకుండా నవ్వాలి. సూపర్ సార్. కానీ ఇంకా ఏమి స్టార్ట్ చేయలేదు అనుకుంటా, స్టార్ట్ చేయాలి. నేను పోయింది మా గర్ల్స్ గ్యాంగ్ ట్రిప్ తో కాబట్టి నేను కూడా రోజు చేసినాం అనుకోండి వాళ్ళని, బికాస్ వీఆర్ బ్యాక్ బెంచర్స్. స్వర్ణ సార్, మీకు మ్యారేజ్ అయ్యి 4 years. అండ్ అలాగే సార్ మీదేంటండి? లవ్ కమ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్. మనలో మనమాట కట్నం తీసుకున్నారు, సంభావన ఏం లేదు, ఫ్రీ సర్వీస్. సార్ మీదేంటండి? లవ్ కమ్ అరేంజ్. ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేసుకుంటూ ఒక 5 years అట్లా అయిపోతాయి అన్నమాట. బోట్ లో ప్రతి దానికి కౌంటర్ రెడీ ఉంటుంది వాళ్ళ దగ్గర. మీరు కూడా కౌంటర్ వేసేటోళ్ళు అయితే మీకు మంచి టైం పాస్ అవుతుంది. మహేష్ బాబు గారు థమ్స్ అప్ యాడ్ చేస్తారు, 100 కోట్లు ఖర్చు అవుతుంది. మనం చేద్దాం ఇప్పుడు. సార్ లెఫ్ట్ హ్యాండ్ ఖాళీగా ఉంది కదా, ముందు వాళ్ళు గట్టిగా పట్టుకోండి సార్. ఏంది పట్టుకోండి సార్ షర్ట్. మీరు ఏంది పట్టుకోండి, మీరు ఏంది పట్టుకోండి సార్, మీరు ఏంది పట్టుకోండి, మీకు వేరే తొందర పట్టుకోండి. ఇల్లు పంట ప్లేస్ చేయగానే వాళ్ళ ఆయన గుర్తొచ్చి బ్లష్ అవుతుంది వాళ్ళ ఆయన కూడా ఇల్లు. డాన్స్ రాకున్నా సరే వాళ్ళు చిన్న చిన్న స్టెప్స్ చూపించి డాన్స్ చేపిస్తారు అనమాట. ఇక నువ్వు సిగ్గు పడ్డావు అనుకో వాళ్ళకి దొరికిందిరా అయ్యా అనుకొని ఇంకా రోస్ట్ చేస్తారు, కవరప్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇట్లా ఎంటర్టైన్ చేసే లోపు మనకు మధ్యలో ఒక శివాలయం ఉంటుంది, అదైతే వచ్చేస్తుంది. అక్కడ ఒక 1 hour 1/2 hour టైం ఇస్తారు దర్శనానికి. ఎంత ఫాస్ట్గా వస్తే అంత మంచిది, బికాస్ మీరు ఈవినింగ్ సీనరీ మిస్ అవ్వకుండా ఉంటారు. క్లైమాటిక్ కండిషన్స్ ప్రెడిక్ట్ చేయలేము కదా. సిగ్నల్ అయితే అస్సలు ఉండదు. ఈ బోట్ డిజైన్ చూసి మనకి ఇంత మంచి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన పర్సన్కి
ఈ సాంగ్ డెడికేట్ చేస్తూ గ్రాటిట్యూడ్ వాళ్ళు చెప్తూ ఉంటారు. భలే అనిపించింది. తర్వాత వాళ్ళ టాలెంట్ వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకొని మీకు నచ్చితే లైక్ వాళ్ళకి హెల్ప్ చేయడానికి కొంత అమౌంట్ అయితే ఇవ్వాలి. లైక్ వాళ్ళు పర్టికులర్గా ప్రతి ఒక్కరికైతే అడగరు, అది మీ ఇష్టం వాళ్ళ టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి. బికాజ్ వాళ్ళకి ఈ బోట్ ఇట్లా మనల్ని ఎంటర్టైన్ చేస్తుంటే వాళ్ళకి మనీ రావు అని చెప్పేసి చెప్తారనమాట. అది నిజమో అబద్ధమో దేవుడికి తెలుసు. నీకు ఇష్టం ఉంటేనే వాళ్ళకి డొనేట్ చేయు, లేదా లైట్ చేయకండి. అంటే నేను చేయొద్దు అని చెప్పేసి చేయకండి, అది మీ ఇష్టం. మీకు నచ్చితే చేయండి, లేకపోతే లేదు. అలా ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉండగానే మనకి టెంపుల్ అయితే వచ్చేస్తుంది. ఉంటుంది అదేంటో నేను చెప్తాను. బోర్డుకి స్ట్రైట్ గా లెఫ్ట్ లో చూస్తే పెద్ద ఎత్తైన కొండ పర్వతం. ఆ కొండకి దిగాలండి. అదేం లేదు మేడం, ఆ కొండ పై నుంచి ఎన్నో వనమూలికలు తగ్గుతూ చలమైన వాటర్ ఫ్లో 365 days కూడా బ్యూటిఫుల్ గా వాటర్ ఫ్లో అవుతుంటుంది. పాదాలకు ఉన్నటువంటి పాదరక్షలు స్లిప్పర్స్ రిమూవ్ చేసి పాదాలు శుభ్ర పెట్టుకుని టెంపుల్ లోపలికి వెళ్ళాలి. ప్రతి టెంపుల్ లో 1 గంట ఉంటుంది, 1-2 సార్లు ముగిస్తుంది. బట్ ఇక్కడ ఓన్లీ 1 టైం. ఒక గ్యాప్ లో మనం కూడా వేసేస్తాం కదా, అట్లా వేసేసినాం అనమాట. సో 1/2 hour 40 minutes అయితే ఇచ్చేసారు. ఫాస్ట్ వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేయాలి. మళ్ళీ బ్యాక్ టు బోట్. దాని తర్వాత మీకు లంచ్ ప్రొవైడ్ చేస్తారు. లంచ్ ప్రొవైడ్ చేసిన తర్వాత మీకు పాపికొండలో వ్యూ చూపిస్తారు అనమాట. వాళ్ళు చెప్తూ ఉంటారు ఇది ఈ లొకేషన్, ఇది ఈ లొకేషన్ అని చెప్పేసి. పాపికొండలు ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాలని ఎందుకంటారో మీకు ఆ రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట. గ్యాప్లో కొన్ని ఫొటోస్ రీల్స్ అయితే తీసేసుకున్నాం. లక్కీగా ఎంటర్టైన్ చేసే పర్సన్లు మాకు రీల్స్కి హెల్ప్ చేసిండు. ఆయన పాస్ట్ డీలో వర్క్ చేశారంట డాన్సర్గా. సో ఇది నార్మల్గా చేస్తూ ఉంటున్నాడు, పార్ట్ టైం వర్క్ లాగా. గ్యాప్లో వాళ్ళ హెల్ప్ కూడా తీసేసుకోండి, వాడుకోండి ఇష్టం వచ్చినట్టు అందరినీ. తప్పేముంది, వాళ్ళ క్రియేటివిటీ కూడా బయట పెడతారు, అంతే కదా. వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో పాట పెట్టాల్సిన అవసరం అనిపించదు. బికాస్ మీకు గోదావరి సాంగ్ ఆటోమేటిక్గా రన్ అవుతూ ఉంటుంది అనమాట మైండ్లో. విల్ నెవర్ ఫీల్ రిగ్రెట్. ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్. గోదావరి మూవీలో చెప్పిన మాటలు 100% నిజం. ప్రాంతం కూడా ఇదే కాబట్టి సో అదేం లేదు, మీకు వాయనం లాగా గంగమ్మకి మీరు ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు, లేదా ఇవ్వకండి, అది మీ ఇష్టం అనమాట. బట్ మీ దగ్గర ఏమైనా కాయిన్స్ ఉంటే మీ కోరికలు కోరుకొని ఆ కాయిన్ అయితే దాంట్లో గంగలో వేసేసేయండి. రిటర్న్ వచ్చాక మళ్ళీ ఫ్రెష్ అయ్యి దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఫోన్స్ రూమ్ లో వదిలేసి వెళ్ళండి, మంచిగా లాక్ వేసుకోండి. బికాజ్ మళ్ళీ ఫోన్ దగ్గర మీకు డిపాజిట్ కి టైం వేస్ట్ అవుతుంది. లిక్విడ్ క్యాష్ క్యారీ చేయండి. ఎవరైనా రూమ్స్ అవైలబుల్ ఉండయి, ఆటోలు అవైలబుల్ ఉండయి అంటే వాళ్ళకి వీడియో చూపియండి. ప్రతి ఒక్కటి ఫీజబుల్ ఉందన్నమాట. ద ఓన్లీ థింగ్ క్యాష్ క్యారీ చేయండి. అండ్ మోర్ ఓవర్ నాకు 5 to 10 minutes లో దర్శనం అయితే అయిపోయింది. స్పెషల్ దర్శనం కావాలి అనుకుంటే లిక్విడ్ క్యాష్ అయితే క్యారీ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కమెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ప్లాన్ చేసుకుంటున్నారు భద్రాచలం ట్రిప్ అయితే డెఫినెట్ గా వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. ఇంకేమైనా ఇన్ డీటెయిల్ కావాలి అనుకుంటే కింద కమెంట్ చేయండి. అలా దర్శనం చేసుకొని బ్యాక్ టు రూమ్ కి అయితే వెళ్ళిపోయినాం. కొనడానికి పెద్దగా ఏమి ఉండవు, నార్మల్ గా టెంపుల్స్ దగ్గర ఏవైతే దొరుకుతాయో అవే ఉంటాయి. లిక్విడ్ క్యాష్ క్యారీ చేయండి. మళ్ళీ చెప్తున్నా, మేము ఉన్న రూమ్ అయితే ఒక లుక్ ఓవర్ వేసుకోండి, చాలా బాగుండే. మేము 1 night ఓన్లీ ఫ్రెష్ అప్ కి కాబట్టి మేము తీసుకున్నాం అనమాట. 1000 రూపీస్ పడింది. AM PM టిఫిన్ సెంటర్ అని ఉంటది, అక్కడ టిఫిన్ చేసేసి మళ్ళీ బ్యాక్ టు బస్ అయితే ఎక్కేసినాము. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్, కమెంట్, షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. బికాస్ చాలా స్కామ్స్ అవుతాయి ప్రతి దగ్గర, ఆ స్కామ్ లో పడొద్దు. ఇదైతే నేను జెన్యున్ గా నేను ఫేస్ చేసిన డిఫికల్టీస్ అయితే చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ద వే, మీకు నేను చేసిన రీల్ ఇదైతే నచ్చింది అనుకో, మీరు కింద సీటింగ్ ఏరియాలో ఇలా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో ఎవరితోనైతే వెళ్తారో. And thank you so much. See you in the next video.
సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. See you soon.